నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణ మంత్రుల మధ్య పంచాయతీలు అయితే రోజు రోజుకి ముదురుతూనే ఉన్నాయి తప్పితే ఎక్కడ పులి స్టాప్ పడే పరిస్థితి కనిపించట్లేదు. మొన్నటికి మొన్న పొన్నం ప్రభాకర్ అట్లాగే అడ్లూరి లక్ష్మణ్ వీళ్ళ వివాదం సద్దుమణిగిందిలే అని అందరూ అమ్మయ్య అని అనుకున్నప్పటికీ కూడా ఇంకా కూడా అడ్లూరి లక్ష్మణ్ వర్సెస్ వివేక్గా, అట్లాగే వివేక్ ఎప్పుడైతే మాట్లాడాడో అడ్లూరి లక్ష్మణ్ కౌంటర్ ఇయటం, అట్లాగే కొండా సురేఖ ఎపిసోడ్ వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొండా సురేఖకు సంబంధించినటువంటి అంశాల్లో వేలు పెట్టి కెలకటం, తర్వాత ఆమె కంప్లైంట్ ఇవ్వటం, అట్లాగే సీతక్కకు సంబంధించినటువంటి విషయం. ఇట్లా మంత్రుల మధ్య కొంత సమన్వయ లోపం, స్పష్టంగా ఆధిపత్య పోరు, వర్గ పోరు, అట్లాగే కుల దూషణ ఇవన్నీ కూడా అయ్యి లాస్ట్కి ఒక రకంగా చెప్పాలంటే ఆదర్శంగా ఉండాల్సినటువంటి మంత్రులు కాస్త ఇవాళ బజార్ను పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరువుని బజార్కి ఈడుస్తున్నారు మంత్రులందరూ. అంటే కేవలం చిన్న ఇగోస్కు పోయి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి సర్కార్లో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ పరువు తీస్తున్నారని చెప్పుకోవాలి. అందుకని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశాల మీద చాలా సీరియస్ అవుతున్నట్టు కనిపిస్తుంది. పొంగులేటి వ్యవహారంలో ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి అత్యంత సీరియస్గా అయ్యారనే సమాచారం అందుతోంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే పార్టీకి కానీ క్యాడర్కి కానీ ఇద్దరికి కూడా మంత్రులందరూ ఆదర్శంగా ఉండాలి, చాలా వరకు చాలా ఇన్స్పిరేషనల్గా పనిచేయాలి, వివాదాలకి దూరంగా ఉండాలి. కానీ ఇప్పుడు వాళ్ళే వివాదాల కేంద్ర బిందువులుగా మారుతున్నారు. సమస్యలను పరిష్కరించాల్సినటువంటి వాళ్ళే ఇప్పుడు సమస్యలకి సృష్టించేందుకు కారకులు అవుతూ ఉన్నారు. అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, రాష్ట్ర యంత్రాంగాన్ని తమ శాఖలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాల్సినటువంటి మంత్రులు కాస్త ఇప్పుడు సహచార మంత్రుల పైన ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ ప్రతిపక్ష నాయకుల పాత్రను కూడా సొంత పార్టీ, సొంత కేబినెట్ మంత్రులే పోషిస్తున్నటువంటి పరిస్థితి. ఫలితంగా పార్టీతో పాటుగా ప్రభుత్వం సైతం ఇప్పుడు ఇరకాటంలో పడాల్సినటువంటి దుస్థితికి తెలంగాణలో వచ్చింది. మరోవైపు ప్రజల్లో కూడా కొంత చులకనవుతున్నారు అనే వాదన బలంగా తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తుంది. ఫలితంగా ఇప్పుడు క్యాడర్లో కానీ, నాయకుల్లో కానీ ఒక ఇంత ఆందోళనకు గురవుతున్నారు. వైపు స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్నాయి, అందరూ కోఆర్డినేషన్గా పనిచేయాల్సింది పోయి ఇప్పుడు ఒకరిపై ఒకరు ఇటువంటి ప్రత్యారోపణలు ఏంటి అనే చర్చకు వచ్చింది. అంటే ప్రతి విషయాన్ని ఇటు ప్రతిపక్షాలతో పాటుగా ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నారు. కానీ మంత్రులుగా ఉన్నటువంటి నాయకులంతా పెద్దరికంతో వ్యవహరించాల్సినటువంటి సమస్యలను సీఎం కానీ, పిసిసి అధ్యక్షుడి వద్దకు తీసుకెళ్లి పరిష్కరించుకోవాలి, ఇంటర్నల్ కూర్చొని మాట్లాడుకోవాలి. అక్కడ పరిష్కారం దొరకకపోతే ఏఐసీసీ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా పక్కన పెట్టి పలువురు మంత్రులు అయితే రివర్స్ గేర్లో వెళ్తున్నారనే విమర్శలు ప్రధానంగా వినిపిస్తారు. అంటే బహిరంగ సమావేశాల్లో ఒక రకంగా విమర్శించడం, దానికి మళ్ళీ కౌంటర్ అటాక్ రావటం, ఇట్లా పెద్ద ఎత్తున అంతర్గతంగా కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాల్సినటువంటి అంశాలను కూడా ఇవాళ మీడియా ముందు లేదంటే కనుక బహిరంగ సమావేశాల్లో ప్రెస్ మీట్లలో ప్రస్తావించి పెద్ద ఎత్తున బజారును పడుతున్నటువంటి పరిస్థితి. ఫలితంగా ఇప్పుడు పార్టీని, ప్రభుత్వాన్ని కొంత రోడ్డును పడేయటమే కాకుండా ఇరకాటంలో నెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇట్లా వివాదాలను గుర్తించినటువంటి పార్టీ ముఖ్య నాయకులు కూడా వాటిని పరిష్కరించే లోపే ఎంతో కొంత నష్టం అయితే కాంగ్రెస్ పార్టీకి వాటిల్తోంది అనేది రాజకీయ నిపుణులందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అంటే ప్రధానంగా ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు చాలా వరకు మంత్రులందరూ కూడా. అంటే ఈ మధ్యకాలంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో అది వివాదానికి వేదిక అయింది. అంటే మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ పైన మంత్రి పొన్నం ప్రభాకర్ చేసినటువంటి వ్యాఖ్యలు, దానికి ఇప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఆయన కలగజేసుకొని బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పిలిచి ఫుల్ స్టాప్ పెట్టారు. మరి ఆరోపణలతో వివాదం మొదలైంది. అంటే పొన్నం ఆరోపణలతో వివాదం మొదలైంది, సీఎం వరకు కూడా వెళ్ళింది. పొన్నం అడ్లూరి మధ్య వివాదాన్ని పరిష్కరించాలని పిసిసి చీఫ్కి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీంతో ఇరువురి మంత్రులకు కూడా పిలిచి భేటీ అయినటువంటి పిసిసి చీఫ్ వారికి సర్ది చెప్పి ఒకరికొకరు బహిరంగంగా క్షమాపణలు చెప్పించి ఈ ఇష్యూకి క్లోజ్ చేశారు. మరి వివాదం అంతటితో ముగిసిపోయింది అనుకున్నారు. కానీ తాజాగా నిజామాబాద్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఉద్దేశించి మినిస్టర్ వివేక కామెంట్స్ చేశారు. వివేక్ వెంకటస్వామి చేసినటువంటి వ్యాఖ్యలతో మళ్ళీ అడ్లూరి లక్ష్మణ్ రెచ్చిపోయారు, దానికి కౌంటర్ ఇచ్చారు. ఇలా ఈ వివాదం మాటల యుద్ధానికి తెరదీశాయి. ఒకసారి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో చూద్దాం. ఎందుకంటే ఇరువురి మధ్య వివాదం కులాలు, ఉపకులాలు వారిగా విడిపోయి విమర్శలు చేసుకునే స్థాయికి వెళ్ళిపోయింది. దీంతో ఇప్పుడు ఈ వివాదానికి పరిష్కరించడానికి కూడా మళ్ళీ పార్టీ పెద్దలు ఎంటర్ కావాల్సినటువంటి ఖచ్చితమైనటువంటి పరిస్థితి వచ్చే అవకాశాలు ఉన్నాయని పార్టీ నాయకులు చెప్తున్నారు. వీళ్ళిద్దరి మాటలు ప్రతి మాటలు ఒకసారి చూద్దాం. మొన్న లక్ష్మణ్ కుమార్ గారు వారు ఎవరో వారికి బట్కాయించి వారికి ఏదో విషయం నింపి కావాలని నా మీద విమర్శలు చేస్తారు. అది కూడా మాలా జాతికి చెందినవని చెప్పి విమర్శలు చేయడం జరిగింది. అక్కడ అందరు చూస్తారు, టీవీలో చూస్తున్నారు, అందరు చూస్తున్నారు. నేను నా ఫోన్ చూసుకుంటున్నాను. నేను ఎక్కడ కూడా ఎవరు ఏం చెప్పినా నేను వినలేదు. కానీ కావాలని నేను దళితుడు ఉన్నాడు, నా వారి పైన విమర్శలు చేసినప్పుడు ఎందుకు నువ్వు మాట్లాడలేదని చెప్పి
పబ్లిక్ లో ప్రెస్ లో ఇవ్వడము ఎందుకంటే జూబ్లీ హిల్స్ గెలిచే పరిస్థితిలో వచ్చింది. అందరు కూడా అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ అక్కడ 12% నెగిటివ్ ఉండే, ఇప్పుడు 5 నేను అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన తర్వాత అది 5% పాజిటివ్ తీసుకొచ్చినాను. అయితే కొన్ని ఉంటాయి, జెలసీస్ ఉంటాయి, కానీ వీరికి మంచి పేరు వస్తుందని చెప్పి కావాలని అర్థం లేని విమర్శలు చేయడం జరిగింది. నేను అసలు ఆ మీటింగ్ లో ఉన్నాను, నాకు ఓర్చుకోలేక వెళ్ళిపోతున్నానని లక్ష్మణ్ కుమార్ గారు చెప్పారు. నేను ఆ మీటింగ్ అటెండ్ చేస్తాను. ఆ మీటింగ్ తర్వాత ఇంకొక మీటింగ్ పోయినాం ఇద్దరం, టిమ్రీస్ మీటింగ్. దాంట్లో ఇద్దరం పక్కనే కూర్చున్నాం. కూర్చొని నేను కూడా చెప్పినాను మంత్రి గారు చాలా మంచిగా పనిచేస్తున్నారని చెప్పి ఆ మీటింగ్ లో చెప్పినాను. కానీ నా మీద ఎందుకు విమర్శలు చేసినాడో నాకు అర్థం కాలేదు. ఆయన అది కూడా చెప్తున్నాడు, అరే నేను మాదిగా కులం అని చెప్పి వెళ్ళిపోతున్నాడని. అంటే ఈ తప్పుడు ప్రచారాలు ఎందుకు చేయాలి? నేను ఉన్నాను అక్కడ, అందరు చూస్తున్నారు, టీవీలలో చూస్తున్నారు, అన్ని మీటింగ్లలో నేను కలిసి పనిచేస్తాను. అట్లా ఇప్పుడు మాది మాల సామాజిక వర్గం, ఆయన మాదిగ కాబట్టి కొంత కావాలని జలసీ పూరితంగా చేస్తున్నారు అనేది వివేక్ చెప్పుకొచ్చారు. ఇక అడ్లూరి లక్ష్మణ్ కూడా ఏమంటారంటే, మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు వివేక్ గారు నిజామాబాద్ మాలల మా కుల బాంధవుల యొక్క ఆత్మీయ సమ్మేళనం వేసి మా పేరు తీసుకొని మాట్లాడడం జరిగింది. అత్యంత బాధాకరం. ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి సంఘటన అనేది వారి పెద్దలు వెంకటస్వామి గారి యొక్క జన్మదిన కార్యక్రమంలో పాల్గొని నేను అక్కడ ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ పోతున్నా, ప్రచారంలో మైనార్టీ వెల్ఫేర్ సంబంధించి దాన్ని పోతుంటే ఈరోజు మళ్ళీ మా పేరు తీసి మాట్లాడడం, కావాల్సుకొని లక్ష్మణ్ కుమార్ అని నా పేరుతోని తప్పు అబద్ధం మాట్లాడినానని, వారి తండ్రి గారు నాకు టికెట్ ఇచ్చిందని మాట్లాడడం. సరే, ఏదైనా కూడా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, మన పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రేపు ఉప ఎన్నికలు ఉన్నాయి, రేపు స్థానిక ఎన్నికలు. పార్టీ బలోపేతంగా, పార్టీ ముఖ్యం అందరికంటే, మనందరికంటే పార్టీ ముఖ్యం. మన రాష్ట్ర ప్రభుత్వం నడిపే వాళ్ళం, క్యాబినెట్ లో ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలో ప్రజలను ఆశీర్వదించారు. సరే, మన మధ్యలో ఏదైనా ఉంటే సరే, నేను తప్పు మాట్లాడినా మీరు ఒప్పు మాట్లాడినా అనేది మన పార్టీ ఇంటర్నల్ గా కూర్చొని మాట్లాడితే బాగుండేది. ఏదేమైనా కూడా డాక్టర్ వివేక్ గారి యొక్క విజ్ఞతకు, ఆయన మర్యాదకు, ఆయన గౌరవానికి వదిలిపెడుతున్నా తప్ప నేను దీంట్లో ఏం మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే నేను పార్టీ లైన్ కట్టుబడినట్టు ఒకటే పార్టీ నమ్ముకొని, ఒకటే జెండాను నమ్ముకొని ఈ స్థాయికి వచ్చినట్టు సామాన్య కార్యకర్తను రాష్ట్ర కేబినెట్ లో ఉన్న పార్టీ ముఖ్యం కాబట్టి పార్టీ లైన్ దాటిపోయేది లేదు. వారి విజ్ఞతకే, వారి మర్యాదకే, ఈ అంశాన్ని వారు నిజామాబాద్ లో మాట్లాడిన అంశాన్ని వారి యొక్క మర్యాదకే, వారి విజ్ఞతకే వదిలిపెడతాను. స్పష్టంగా అడ్లూరి లక్ష్మణ్ చెప్తున్నటువంటి మాట. అంటే ఆయన విజ్ఞత, మర్యాద ఆయనకి వదిలేస్తున్నా. ఎందుకంటే అంతర్గతంగా కూర్చోవలసినటువంటి అంశాలు కూడా ఇవాళ బజార్లో లేకుంటే బహిరంగంగా ఒక సామాజిక వర్గం పెద్ద ఎత్తున ఒక మీటింగ్లో మాట్లాడటం కరెక్ట్ కాదు అనేది. ఇక ఈ విషయం అట్లా ఉంటే, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అట్లాగే కొండా సురేఖ ఈ ఎపిసోడ్ ఒకసారి చూస్తే, అది యాక్చువల్గా మేడారం జాతరకు సంబంధించినటువంటి పన్నులకు సంబంధించినటువంటి వివాదం. తాజాగా ఆ వివాదం ఇప్పుడు తెర మీదకి వచ్చింది. అంటే ఇప్పుడు ఆమె శాఖలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకుంటున్నారనేది మంత్రి కొండా సురేఖ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. అది ఒక రకంగా నిజం కూడా. ఎందుకంటే మేడారం జాతర పనులను పర్యవేక్షించే బాధ్యతను ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జిగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్పగిస్తున్నట్లుగా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని కూడా పొంగులేటి వర్గీయులు చెప్తున్నారు. అయితే ఇప్పటికే పనులపైన పొంగులేటి చాలాసార్లు సమీక్షలు చేశారని, సోమవారం కూడా మేడారం సమావేశాన్ని ఏర్పాటు చేశారని కూడా చెప్తూ ఉన్నారు. మరోవైపు మేడారం జాతర పనులపైన కూడా తను ఎవరికీ ఫిర్యాదు చేయలేదంటూ మంత్రి సీతక్క కూడా వివరణ ఇచ్చారు. అయితే మంత్రి కొండా సురేఖ దంపతులపై చేసినటువంటి ఫిర్యాదులో ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి హస్తం ఉందని కొండా వర్గీయులు ఆరోపిస్తూ ఉన్నారు. తర్వాత వివాదం ముగిసింది, కానీ తాజాగా ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. సో ఇప్పుడు ఇతర జిల్లాల్లో కూడా మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదనే ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. పార్టీలో కొంత ప్రజాస్వామ్యం, అతి
స్వేచ్ఛ ఎక్కువైపోయి ఒక్కోసారి కొత్త సమస్యలకు దారితీస్తోందంటే కూడా అధికార పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు, మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ముంచుకొస్తున్నటువంటి తరంలో ఇటువంటి మంత్రుల మధ్య పంచాయతీలు కొంత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఉన్నాయి అనేది కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ఆందోళన. ఎందుకంటే పార్టీ వ్యతిరేక ప్రచారం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇటువంటి వివరాలన్నీ కూడా. ఇతర ప్రతిపక్ష పార్టీలకి కొంత మంత్రులుగా ఉండి కూడా వాళ్ళు లీడ్స్ ఇచ్చినట్టుగా అవుతోంది. అంటే ప్రజలకు కొంత తప్పుడు సంకేతాలు పోతే ఖచ్చితంగా భవిష్యత్తులో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పైన ఏర్పడే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది లాయలిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే మంత్రి పదవి దొరకడం సరైనది కాదు, సులువైనటువంటి విషయం కూడా కాదు. మరి అటువంటి సందర్భాల్లో రాజకీయంగా వచ్చినటువంటి అరుదైనటువంటి అవకాశాలను కూడా కొందరు సద్వినియోగం చేసుకోకుండా ఇటువంటి దురుసుగా వ్యవహరించడం, దుర్వినియోగం చేసుకోవడం, విమర్శల పాలవటం ఇది ఖచ్చితంగా మంచి పద్ధతి కాదు అనేది చాలా మంది చెప్తున్నారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక స్పష్టమైనటువంటి విజన్ తోటి క్లారిటీగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆయనకు అండగా ఉండాల్సింది పోయి ఆయనకి సమస్యలు సృష్టించి పరువు తీసే ప్రయత్నం ఎంతవరకు కరెక్ట్ కాదు అనేది చాలా మంది అభిప్రాయం. సో మొత్తం మీద అయితే మాత్రం మంత్రుల మధ్య సఖ్యత రోజు రోజుకి కొరబడుతోంది. ఒక రకంగా బంధం బలపడాల్సిన బంధం కాస్త వీక్ అవుతుంది. రేపు పొద్దునే భవిష్యత్తులో ఖచ్చితంగా శాఖల మధ్య కోఆర్డినేషన్ గ్యాప్స్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ బైపోల్లో మంత్రి వివేక్ గారు మాట్లాడినటువంటి లెక్క ప్రకారం గెలుపు కాంగ్రెస్ పార్టీ సొంతమయ్యే అవకాశం ఉంది జూబ్లీహిల్స్లో. కానీ 12% వ్యతిరేకత కాస్త 5%కి నేను వెళ్ళిన తర్వాత తగ్గింది అని అంటే ఇప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకత ఉందని ఆయనే ఒప్పుకున్నాడు. జూబ్లీహిల్స్లో 12% వ్యతిరేకత ఉంది ఆయన చెప్తే ఖచ్చితంగా వ్యతిరేకత ఉంది ఆయన ఒప్పుకోవటమే కాకుండా బహిరంగంగా ఇప్పుడు పొన్నం ప్రభాకర్ అయినా హైదరాబాద్ సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి, ఈయన అడ్లూరి లక్ష్మణ్, అట్లాగే వివేక్ ముగ్గురు కూడా జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు. ఇప్పుడు వీళ్ళని నమ్ముకొని వాళ్ళకి ఇన్ఛార్జ్గా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి అప్పచెప్తే ఇప్పుడు వీళ్ళ మధ్యలోనే కొంత కోఆర్డినేషన్ గ్యాప్స్ వచ్చి మొన్నటిదాకా ఒక పంచాయతీ, ఇప్పుడు మరో పంచాయతీ. ఇప్పుడు ఏం ఉరుగుతుంది? రేపొద్దునే నవీన్ యాదవ్ గెలుపు అవకాశాలు ఎట్లా? అంటే వీళ్ళు ఇటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు సొంత పార్టీ మంత్రులు ఒకటే క్యాబినెట్లో ఉండి కూడా పైకి నవ్వుకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు మాటే పైకి నవ్వుకొని కౌగులించుకొని లోపల కడుపులో కత్తులు పెట్టుకొని పొడుచుకుంటా ఉంటే రేపొద్దున్నే కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టేది ఎట్లా? అభ్యర్థి గెలిచేది ఎట్లా? అది ఖచ్చితంగా పక్క పార్టీ వాళ్ళకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా మంత్రులు కొంత సీరియస్గా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగానే అడ్లూరి లక్ష్మణ్ కొంత గొప్ప విషయం చెప్పారు. ఒక రకంగా చెప్పండి అంటే అంతర్గతంగా కూర్చొని మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు కాస్త బహిరంగంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఆయన విఘ్నత మర్యాదగా వదిలేస్తున్న వివేక్ గారికి కాబట్టి ఖచ్చితంగా కూర్చొని మాట్లాడుకుందాం అనే అంశాన్ని ఆ లక్ష్మణ్ చెప్పారు. కాబట్టి మొన్న కూడా జరిగినటువంటి పొన్నం ఎపిసోడ్ కూడా ఈ విధంగానే మహేష్ కుమార్ గౌడ్ కొంత ఫుల్ స్టాప్ పెట్టినటువంటి నేపథ్యంలో మరి ఈ మంత్రుల యొక్క పంచాయతీలకి ఎప్పుడు మొత్తానికి ఫైనల్ ఫుల్ స్టాప్ పడుతుందో మీరు మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.